ఇక ఆయిల్ వీటెక్కేసిందండి. చెక్క లవంగాయ ఇవన్నీ వేసుకుంటున్నామండి. ఇలాచి అన్నీ, స్టార్ పువ్వు ఒకటి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాయి ముందుగా. పచ్చిమిర్చి, చక్కగా ఇవన్నీ కలిసి వేగాలండి. పచ్చిమిర్చి, ఇలాచి, యాలకులు, స్టార్ పువ్వు చక్కగా అన్నీ వేగుతాయి. చికెన్ వేసే విధానం చూపిస్తాను. చికెన్ కర్రీ అండి తయారు చేసే విధానం అంతా చెప్తున్నా కదా. ఇదిగో చక్కగా కరివేపాకు కూడా వేసుకొని ఏం చేయను. తర్వాత అల్లం పేస్ట్ వేసేసుకున్నాం. అల్లం పేస్ట్ వేసేసుకున్నాం. అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాం. చక్కగా కలబెట్టేసి బాగా వేగింది. చక్కగా చూడండి, ఇదిగో అల్లము మంచి వెల్లుల్లిపాయ అల్లం ఫ్లేవరు స్మెల్ చూడండి. అంత వేసాకకి చక్కగా పొయ్యి కింద బాగా వేడి సిమ్లో పెట్టుకోవాలి. ఇట్లా గిన్నె మందం గిన్నె అయితే అడుగు అంటదు. గ్రేవీ అయినా ఏదైనా చక్కగా ఫ్లేవర్ పైకి లెగుస్తుందండి. ఇవ్వండి చక్కగా వేగిని చికెన్ కర్రీ ముందుగా కడుగుంచి పసుపు, ఉప్పు అన్నీ కలిపి పెట్టుకున్నామండి. 3.5 కేజీ చికెన్ అండి. టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి. 3.5 కేజీలకి 1 కేజీ పైన వేసుకోవాలండి. టమాటా గ్రేవీ వస్తుంది. ఇదిగోండి చికెన్ కర్రీలోకి బిర్యానీ ఆకులు 2, చెక్క లవంగాయ, జీడిపప్పు బద్ద అన్నీ వేసుకున్నామండి. దినుసులన్నీ, ధనియాలు, చెక్కలు మొత్తం ఆల్ మిక్స్డ్, గరం మసాలా. ఇదిగోండి చక్కగా చికెన్ కర్రీ ఉడుకుతుంది కదా, మంచి స్మెల్, ఫ్లేవర్ బాగా వేసుకోండి. కారం కూడా వేసేసుకున్నాం. చక్కగా కారం అన్నీ వేసుకున్నాడు. బాగా ఉడుకుతుంది. మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. తయారు చేసే విధంగా చూపిస్తాను.